కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. వీరరసం. వీరరసం అంటే అర్థం ఒకరిపై విజయం సాధించినప్పుడు వీరరసం చూపించాలి. అమ్మ యొక్క కళ్ళు ఒక దాన్ని ఓడించేసాయి. ఓడిస్తేనే కదా వీరరసం. దేన్ని ఓడించాయి అంటే సరసిరుహ సౌభాగ్య జయిని. పద్మాల యొక్క సౌభాగ్యాన్ని ఓడించి పద్మాల పట్ల వీరరసాన్ని చూపించాయి అన్నారు ఇక్కడ. ఇప్పటి వరకు 6 అయ్యాయి. 7వది హాస్యరసం. హాస్యం ఎవరు పెడితే వారి దగ్గర ఎలా పెడితే అలాగా నవ్వరు. స్నేహితులతో చెరికత్తెలతోనే హాస్యం. అందుకే అమ్మకు చుట్టూ సఖీజనం ఉన్నారు. ఆ సఖీజనంతో హాస్యం చేస్తూ నవ్వుతుంది ఆవిడ. సఖీషు స్మేరాతే, చెరికత్తెల దగ్గర హాస్యరసం చూపించింది. ఇలా 7 రసాలు 7గురు పట్ల చూపించావు. భక్తుడిని నా పట్ల కరుణరసం చూపిస్తున్న కన్నులకు నమస్కారము అంటే భక్తుల పట్ల కరుణరసం అనలేదు. ఇక్కడ ప్రతిదీ ఇతరుల పట్ల అని చూపించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మయి, నా పట్ల కరుణరసం చూపిస్తున్న కన్నులకు నమస్కారము అన్నారు. ఇక్కడ నా పట్ల అంటే శంకరులు ఏ స్థానంలో కూర్చున్నారు? అక్కడ భక్తుడి స్థానంలో కూర్చున్నారు. భక్తుల పట్ల కరుణ రసం చూపిస్తున్నది అనలేదు. మరి నువ్వెవడివి అని అడుగుతుంది ఆవిడ. నా పట్ల కరుణను చూపిస్తున్నావు అన్నాడు. శివుడి పట్ల శృంగారం, సకుల పట్ల హాస్యం, మరొకరి పట్ల బీభత్సం, మరొక పట్ల వీరం. అవి వారి పట్ల. నా దగ్గర నీ కళ్ళు ఎప్పుడు ఎలా కనబడతాయంటే కరుణరసం. నేను చూస్తే నాకు కనబడేది కరుణరసం మాత్రమే. మయి వితర దృష్టి సకరుణాం. అలాంటి కరుణను వెదజల్లే కన్నులు. ఆ కరుణను వెదజల్లమ్మా ఆ కళ్ళ నుండి అని ప్రార్థిస్తున్నారు. ఎంత ఆర్ద్రత చూపించారు ఇక్కడ. భక్తుల పట్ల ఎప్పుడు కరుణను వర్షిస్తుంది కనుక భక్తుడు అమ్మ కళ్ళని ధ్యానిస్తే అరుణాం కరుణాతరంగితాక్షీం అని తీరుతాడండి. ఆ కళ్ళలోంచి కరుణ తరంగితం అవుతుంది. తరంగితం అంటే ఆగి ఆగి రావడం కాకుండా వెంట వెంటనే వస్తుంది. తరంగం వెంబడి తరంగం వచ్చినట్లుగా ఆ కరుణ అలా అలా వస్తుంది. ఇక్కడ పౌనఃపుణ్యం అంటారు దాన్ని. మరలా మరలా వస్తుంది ఆ కరుణ. అలాంటి కరుణామయ నేత్రములు అన్నారు. ఎన్ని రసాలు ఇవి? 8 రసాలండి. ఇక్కడ శృంగారం మొదలు కరుణ రసం వరకు. మీరు అలంకార శాస్త్రంలో శృంగారసం తర్వాత కరుణ చెప్పారా, హాస్యం చెప్పారా అక్కడ వెతుక్కోండి. కానీ ఇక్కడ మాత్రం గురువుగారు ఇచ్చిన వరుస అద్భుతం అమ్మవారి కనులకు. అయితే అలంకార శాస్త్రాలకి వీటికి ప్రధాన గ్రంథం, సంగీతానికి కూడా ప్రధానం భరతనాట్య శాస్త్రం అండి. నాట్యం దగ్గర సాహిత్యము సంగీతము నృత్యం అన్నీ కలిసిపోతాయి. అందుకే నృత్యం పూర్ణ కళ అంటారు. అందుకే సంగీతం గురించి కానీ సాహిత్యం గురించి కానీ మంచి విషయాలు మనకి భరతనాట్య శాస్త్రంలో లభిస్తాయి. భరతుడు నాట్యశాస్త్రం 8 రసాలు చెప్పాడు, నవరసాలు చెప్పలేదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అనేక మంది ఆలంకారికులు 8 రసాల గురించే చెప్పారు. తర్వాత శాంతరసం అనే దాన్ని చూపించారు. తర్వాత చర్చ చేసిన వాళ్ళు ఉన్నారు, రసశాస్త్రం మీద మాట్లాడిన వాళ్ళు. శాంతం రసం ఎలా అవుతుంది అన్నారు. ఎందుకంటే శాంతం అనేది ఒకనొక మౌన తాదాత్మ్య స్థితిలో పొందేది. అది నువ్వు ఎలా అభినయిస్తావు అన్నారు. కానీ అభినయాదులతో దీనితో చూపించిన వాళ్ళు తర్వాత వారి వారి అన్వయాలు చాలా చేశారు. ఆ మాటకు వస్తే భక్తి రసం అనే మాట అంటూ ఉంటాం మనం. భక్తి రసమే కాదు, భక్తి భావం. భక్తి భావం వల్ల కలిగే రసం పేరు శాంతరసం అన్నారు. అది వేరే విషయం ఇక్కడ. కనుక ఈ రస సిద్ధాంతం చర్చలు వ్యవహారంలో ఒకలా ఉంటాయి, శాస్త్రంలో చాలా లోతులు ఉంటాయి. ఇప్పుడు నేను గురుగారు ఇక్కడ శాంతరసం చెప్పలేదు కదా, 8 చెప్పారు కదా అంటే శాంతం నువ్వు అభినయించే రసం కాదు, నీ కళ్ళ నుంచి వచ్చేటటువంటి రసం కాదు. ఎందుకంటే ఇంతవరకు కళ్ళ నుంచి వర్ణించినవి కొన్ని సహజమైనవి. శివే శృంగారార్ద్ర, భక్తులు యందు కరుణ సహజం, కొన్నిటి యందు అభినయం. పైగా వాళ్ళు వచ్చినప్పుడు ఈ భావం మారుతుంది, వీళ్ళు వచ్చినప్పుడు ఈ భావం మారుతుంది. శివుడు కనబడినప్పుడు ఒక భావం, భక్తుడు కనబడి మరొక భావం మారుతుంది కదా. ఇవన్నీ మారే కళలు. శాంతం మారదు. శాంతం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. శాంతం నీ స్వరూపమమ్మా అన్నారు. అది ఇక్కడ శాంతం అమ్మ స్వరూపము, అది ప్రకటించే రసం కాదు, అది తెలుసుకోవాలి. అందుకే భగవంతుడు శాంత స్వరూపుడు. ఆయన లోకాన్ని రక్షించేటప్పుడు నృసింహుడై ఉగ్రం చూపించవచ్చు, కృష్ణుడై కరుణ చూపించవచ్చు. నవ్వచ్చు, గోపకాంతలతో గోపికలతో తిరుగుతూ గోప బాలకులతో తిరుగు నవ్వవచ్చు, అప్పుడు ఆశ్చర్యం చూపిస్తాడు. కానీ అసలు స్వరూపం ఏమిటి? శాంతం. భగవంతుడు అసలు స్వరూపం శాంతం.
అదే శాంతాకారం భుజగశయనం అన్నాం ఆయన్ని. పోనీ ఈయన గారిని ఏమన్నామంటే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్తం త్రినేత్రం. ఇందులో ఒక రహస్యం ఉన్నది. కనులు విచ్చుకొని కనులు మూసుకున్నట్లే అమ్మవారికి కనులు విచ్చు కనులు మూసే శక్తి అని పేరు. దాన్ని ఈక్షత్యాత్మికా శక్తి అంటారు. ఆ ఈక్షత్యాత్మికా శక్తే సా ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. ఇది కొంచెం రసజ్ఞులైన శ్రోతలు ఉన్నారు కనుక కొంచెం లోతుకెడుతున్నాను. స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ ఉపనిషత్తులు ఉంటుంది. అంటే ఐక్షత అంటే చూశాడు, ఈక్షించాడు. ఎవరు? సహ అంటే బ్రహ్మము పరమాత్మ ఈక్షించాడు. ఈక్షించి సృష్టిని చేయాలనుకున్నాడు. అంటే కళ్ళు తెరుచుకోవడమే సంకల్పం, అది అర్థం. అంటే సంకల్పించుకుంటేనే కళ్ళు తెరుస్తాం, లేకపోతే నిద్రపోతాం. పొద్దు నుంచి కళ్ళు తెరిచామంటే ఎన్ని పనులు చేయబోతున్నా చేయడానికి రెడీ అయ్యమని అర్థం. అందుకే సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు కళ్ళు తెరిచాడు, అంతవరకు శయనించాడు ఆయన. ఈ రహస్యం తీసుకుని లోక రక్షైకారంభకు అని వర్ణిస్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకుని చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ అన్నాడు పోతన మహాకవి. కేళిలోల విలస దృగ్జాల సంభూత. అక్కడ విష్ణువు చెప్పిన, ఇక్కడ వైష్ణవు చెప్పిన పని ఒక్కటే. కళ్ళు ముయ్యడం లయ, కళ్ళు తెరవడం సృష్టి. ఈ మధ్యలో ఉన్నది స్థితి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆ మూడు కళ్ళతోనే చేసేస్తుంది ఆవిడ ఇక్కడ. కళ్ళు మూసి కళ్ళు తెరవడంలో, ఆ కళ్ళు మూసి కళ్ళు తెరిచే సృష్టిలో నువ్వు నిత్య జీవితంలో పొందిన అనుభవాలు 8. మక్కువ కొన్ని మీద చూపిస్తావు, కొన్ని మీద జుగుప్స్ చూపిస్తావు, కొన్ని పట్ల భయపడతావు, కొన్ని పట్ల నవ్వుతావు, కొన్నిసార్లు కరుణతో కరిగిపోతావు. ఇవే ఈ 8 లోకంలో ప్రతి వాడు అనుభవించే రసాలు. కావ్యంలోనూ నాట్యంలోనూ కాదు, బ్రతుకులు. అయితే వాటి స్వరూపం తెలియక వాటిలో మమైకం చెప్పి, అదే నటనలో అయితే ఇది నటన అనుకుంటావు కనుక ఆనందిస్తావు కానీ ఫీల్ అయిపో. ఈ బ్రతుకులో నువ్వు ఐక్యమైపోతావు, నటనగా గమనించవు. అందువల్ల వాటితో దుఃఖపడతావు, సుఖపడతావు, ఇది వేరే విషయం. కానీ అందరిలో ఉన్నవి 8. ఈ 8 రసాలు ప్రతి వారి జీవితంలో ఉన్నాయని ఒప్పుకున్నారా లేదా? దీని ఉపాసన స్థాయిలోకి ఇప్పుడు చూపిస్తున్నాం, ఉన్నాయా లేదా? 8 రసాలు మన నుంచి ప్రకటించడానికి లోపల ఉండవలసిన వస్తువు ఒకటి ఉంది. అది రసాలకే రసం. ఈ రసాలు మారే రసాలు, అది మారని రసం. అదేమిటో చెప్పండి. మీరు వారు సుఖపడ్డారు, ఒక దుఃఖపడ్డారు, ఒక దాని మక్కువ చూపించారు, ఒకసారి పొంగిపోయారు, ఒకసారి విజయం చూపించారు, అబ్బా గెలిచానంటారు. అక్కడ ఇన్ని ఫీలింగ్స్ మీరు నిత్యం జీవితంలో అనుభవిస్తున్నారు, ప్రవచనంలో కాదు, నిత్య జీవితంలో. కానీ 8 అనుభవించాలంటే మళ్ళీ ఒకటి ఉండాలి. ఏమిటి దాని పేరు? ఆత్మ చైతన్యం. ఆ చైతన్యం అనేది లేకపోతే 8 లేవు. కానీ అఖండమైన ఆత్మగా మనలో ఉన్నది అమ్మవారే. ఆ చైతన్యముగా ఆవిడ ఉంటేనే ఇవి కదులుతున్నాయి. ఈ రసాలు తరంగాలు, ఆ తరంగాలు కావడానికి మూలమైనటువంటి సరస్సు అమ్మవారు. తెలుసుకోండి ఇక్కడ అది స్వాభావికం. శాంతం అమ్మవారి యొక్క స్వాభావికం. ఇది ఆ స్థానముల యందు ప్రకటించినప్పుడు వ్యక్తమవుతుంది. కనుక శాంతం బిందువు దగ్గర ఉంటుంది. మిగిలిన 8 ఆవరణలో 8 రసాలు ఉంటాయి. కనుక శ్రీచక్రంలో కూడా ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క రసంని ఆరాధన చేస్తారు. ఇది ఒక రహస్యమైన అంశం. శ్రీచక్రం విశ్వవిజ్ఞానం అంటే ఇది. కనుక బిందువు దగ్గర ఉన్నదే విస్తరించింది. ఇవన్నీ బిందువుని ఆధారం చేసుకున్నాయి. కానీ శాంతరసమునందు ఇవి తరంగాల్లో ఆడుకుంటున్నాయి. ఇవన్నీ ఆటలే. అసలు రసం శాంతము. అందుకే శాంతాన్ని ఇక్కడ విడిగా ప్రస్తావన చేయలేదు, ఎందుకంటే అది నీ స్వరూపమమ్మా అన్నారు ఇక్కడ. ఆ స్వరూపం ఎప్పుడు తెలుస్తుందంటే కరుణ రసం మన మీద ప్రసరిస్తే ఆ శాంతరసం అర్థమవుతుంది. అందుకే మయి వితర దృష్టి సకరుణామని చెప్పి భగవత్పాదుల వారు అమ్మ నా యందు కరుణ రసాన్ని ప్రసరింపజేయమమ్మా అని ప్రార్థన చేశారు ఇక్కడ. అంటే భక్తుడు అమ్మవారి నుంచి అడగవలసిన రసం ఏమిటి? అమ్మ నన్నొక్కసారి రౌద్రంగా చూడమ్మా, బీభత్సముగా చూడమ్మా అనరాదు, కరుణతో చూడమమ్మా. భక్తుల పాలట అమ్మవారి యొక్క నేత్రములు కరుణను వర్షిస్తున్నాయి అనే భావాన్ని చూపించారు. కానీ భక్తుని యందు కరుణ స్థిరము. ఆ రసం, ఆ కరుణ రసం పొందినప్పుడు అమ్మవారి లీల కనబడుతుంది. శివుణ్ణి చూసినప్పుడు ఎలా చూస్తుంది, ఆ శత్రువుని సంహారం చేసినప్పుడు ఎలా ఉన్నది, ఇవన్నీ అప్పుడు చూడగలిగాడు కరుణ రసంతో. అవి సాక్షిగా చూస్తున్నాడు, వాటి తదాత్మ్యం చెందట్లేదు. కానీ అమ్మవారి కరుణరసాన్ని పొంది అమ్మవారి లీలలన్నిటి రసస్వరూపంగా దర్శించడం అనేది ఈ శ్లోకంలో ఉన్న అద్భుతమైన రసం. కనుల గురించి వర్ణించిన శ్లోకాల్లో ఒక పరాకాష్ఠకు చెందిన శ్లోకంగా దీన్ని భావించవచ్చు అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారని ఇప్పుడు భావిస్తున్నా. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి
హరాహిభ్యో భీతా సరసిరుఖ సౌభాగ్య జయినీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. పైగా 3 కళ్ళు కదా అమ్మ నీకు. ఈ 3 కళ్ళతోనే సృష్టి స్థితి లయ చేస్తున్నావు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఇంకోటి అగ్ని. ఆ 3 కళ్ళు. అంతేకాదు 3 కళ్ళకి 3 రకాల వన్నెలు ఉన్నాయి. అయితే 3 కళ్ళని కలిపేయకుండా బార్డర్స్ గీసినట్టు 3 కళ్ళకి కాటుకుందమ్మా అన్నారు. బార్డర్స్ గీసినట్టు విభక్త త్రైవర్ణ్యం వ్యతికరత లీలాంజనతయా. ఆ వ్యతికరత అనే మాటలో దానికదే పరిమితమును సంబంధం చేసినట్లుగా విభక్త త్రైవర్ణ్యం 3 వర్ణాలను విభాగం చేశాను అక్కడ 3 కన్నుల్లో. విభాతి త్వన్నేత్రతృతయమిదమీశాన దయితే. సౌందర్యలహరిలో సంబోధనలు అని ఎవరైనా రీసెర్చ్ చేసి ఒక దగ్గర రాసుకోండి. అమ్మవారు కొన్ని నామాలు తయారవుతాయి. ఈశాన దయితే ఇక్కడ అంటే ఈశానునికి ప్రియమైన దానా అంటే శివునికి ప్రియమైన దానా. ఈశాన దయితే త్వన్నేత్రతృతయం. నీ 3 కళ్ళకి విభాగం ఎలా తెలుస్తున్నది అంటే ఆ కాటుక రేఖల వల్ల తెలియబడుతుంది ఇక్కడ. అందులో కనుల 3 వన్నెలు కనబడుతున్నాయి. ఆ 3 వన్నెలు కళ్ళు తెరిచి చూస్తున్నావు అంటే అర్థం ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు, ఒక దానిలో నలుపు 3 కనబడుతున్నాయి. అంటే చీకటిని సృష్టించే కన్ను నలుపును చూపిస్తే చంద్రుడికి సంబంధించినటువంటి ఇది కన్ను తెలుపును చూపిస్తున్నది, అగ్నికి సంబంధించింది ఎరుపును చూపిస్తుంది. ఇలా చూపిస్తున్నారు 3. ఈ 3 కూడాను 3 గుణములను చెప్తున్నాయన్నాడు. ఈ 3 గుణములు ఏమిటంటే సత్వరజస్తమో గుణాలు. సత్వము తెలుపు, రజస్సు ఎరుపు, తమో గుణం నలుపు. ఆ 3 కళలు కనబడుతుంది. అంటే ఈ 3తోనే సృష్టి నడుస్తుంది. ఈ సృష్టిని 3 నియమించేటప్పుడు 3 ఉన్నారు. బ్రహ్మ విష్ణు రుద్రుడు. బ్రహ్మ విష్ణు రుద్రులకు మూలమైన శివశక్తిని స్వరూపం. ఆ శివశక్తే బ్రహ్మ విష్ణు రుద్రులు అవుతుంది ఎప్పుడు సృష్టి చేసినప్పుడు. సృష్టి లేకపోతే బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా మన శివస్వరూపంలో లీనమైపోతున్నారు. కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉన్నారు అంటే సృష్టి స్థితిలో చేయడానికి రెడీ అయిపోయావని అర్థం. బ్రహ్మ విష్ణు రుద్రులు 3 కళ్ళల నుంచి ప్రకటింపబడుతున్నారు. ఎలా చెప్పగలవు అంటే రజోగుణ విధాత బ్రహ్మదేవుడు, స్థితి సత్వగుణం యొక్క నిర్ణాయకత్వం మీద ఉన్నది. అలాగే లయ అనేది తమో గుణం నియామకత్వం. కానీ 3 గుణములు యొక్క నియామకులు 3 ఉన్నారు, బ్రహ్మ విష్ణు రుద్రులు. ఆ 3 రంగులు ఆ 3 గుణములు తెలియజేస్తాయి. 3 గుణముల నియామకులు ఆ 3 కళ్ళ ద్వారానే పనులు చేస్తున్నారు. మళ్ళీ మూసేవంటే ప్రళయం అయిపోయింది, తెరిచేవంటే 3 కళ్ళు కనబడుతున్నాయి స్పష్టంగా 3 వన్నెలతో. అంటే కళ్ళు తెరిచి నువ్వు చూస్తున్నావంటే ఇదివరకు సృష్టిలో నీలో లీనమైపోయిన బ్రహ్మ విష్ణు రుద్రుల్ని మళ్ళీ 3 కళ్ళతో ప్రకటిస్తున్నట్టు కనబడుతుంది. అది పునః స్రష్టుం దేవాన్, పునః మళ్ళీ సృష్టించడానికై దేవాన్ ద్రుహిణ హరి రుద్రాన్ ఉపరతాన్. ద్రుహిణ హరి రుద్రాన్. ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు విష్ణువు రుద్రులను. ఉపరతాన్ అంటే అంతకు ముందు సృష్టి పూర్తి కాగానే లయమై బ్రహ్మములో మళ్ళీ సృష్టి అయ్యేటప్పటికల్లా 3 కళ్ళు తెరుచుకోగానే సత్వరజస్తమో గుణములు నియామకులు 3 వచ్చారు. ఆ 3 మళ్ళీ నీ కళ్ళ నుంచి తీసుకువచ్చి సృష్టి స్థితిరయులు చేస్తున్నావు అని అనిపిస్తున్నదమ్మా నీ 3 కళ్ళను చూస్తే అన్నారు. ఇందులో రహస్యం ఉన్నదండి. వాళ్ళు 3 కదా, 3కి 3 అక్షరాలు ఉన్నాయి శాస్త్రంలో. కకారో బ్రహ్మవాదీచ, అకారో విష్ణువాచక, మకారో రుద్రవాదీచ. ఇది కామశబ్దానికి అర్థం. కకారము బ్రహ్మను తెలియజేస్తుంది. అంటే సృష్టికి సంబంధించినటువంటి రజోగుణ నియామకత్వం బ్రహ్మ. స్థితికి సంబంధించిన విష్ణువుని తెలియజేసే అక్షరం అకారం. ఇక రుద్రుని తెలియజేసే అక్షరం మకారం, లయానికి సంబంధించింది. కా ఆ మా, కామ. ఈ 3 అక్షిలో కలిగింది కనుక కామాక్షి అని పేరు అన్నారు ఇక్కడ. అది కామాక్షిరామ అని అర్థం. సృష్టి స్థితిలేలు చేస్తున్న కళ్ళండి ఇక్కడ కామాక్షి. ఇది ఒక అర్థమైతే ఇంకొక అర్థం ఉన్నది. భక్తులు ఏది కోరికను నమస్కరించినా తన చూపులతోనే కోరికలు తీరుస్తోంది కనుక భక్తుల కామనలు తీర్చే చూపులు కనుక కామాక్షి అని లౌకిక అర్థం. తాత్విక అర్థం బ్రహ్మ విష్ణు రుద్రులు ఆ 3 కళ్ళల్లో ఉన్నారు. బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారంటే సత్వరజస్తమో గుణములు 3 ఆ కళ్ళ నుంచి చూపిస్తోంది ఆ తల్లి ఇక్కడ అంటూ ఆ 3 ఆ కళ్ళల్లో పెట్టుకుని ఆ 3 గుణముల సరిహద్దు రేఖల్లా కాటుకు పెట్టుకుని 3 కళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని 3 కళ్ళని ఇంత చక్కగా చెప్తూ రజసత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివా. 3 గుణములను కళ్ళతోనే నియంత్రిస్తున్నానన్నట్లుగా చూపిస్తున్న కన్నులకు నమస్కారము. ఇంతవరకు కన్నులను వర్ణించి
ఆ కనులు చేయవలసినది ఏమిటి అంటే ఇక్కడ ఆకాంక్షలో నా పట్ల కరుణ చూపించుగాక అన్నారు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఆ కనుచూపులు నన్ను పవిత్రము చేయుగాక అన్నారు. పవిత్రము అంటే శుద్ధులమైపోవాలి ఇక్కడ. అలాగే పవిత్రం అనే మాటకు శుద్ధత అని ఒక అర్థము. పవిత్ర అన్నారు. పవి అంటే వజ్రాయుధం, గట్టి దెబ్బని పవి అంటారండి. త్ర అంటే రక్షించినది, గట్టి దెబ్బ తగలకుండా రక్షించడాన్ని పవిత్రం అంటారు అన్నారు. చూశారు ఇక్కడ. అదే పవిత్రీకర్తున్న అంటే మమ్మల్ని శుద్ధి చేయుగాక అని ఒక అర్థము. మాకు పెద్ద దెబ్బ తగలకుండా కాపాడుగాక అన్నారు. పెద్ద దెబ్బ ఏమిటో తెలుసా? అన్నిటికన్నా గ్రేటెస్ట్ క్లాస్ అజ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ. అజ్ఞానం గ్రేటెస్ట్ క్లాస్. కనుక జ్ఞానం పొందకుండా చచ్చిపోతే గ్రేటెస్ట్ క్లాస్ అంది ఉపనిషత్తు. జ్ఞానం పొందవయ్యా అంది ఇక్కడ. అది గ్రేటెస్ట్ క్లాస్ అనిపించాలంటే దానికో జ్ఞానం ఉండాలి. అవునా లేదా? కొందరికి అంత నష్టపోతున్నామని కూడా తెలియదు. అంత మాత్రానికి జ్ఞానం లేకపోతే ఏమైపోయింది అంటాడు వాడు. ఏం చేస్తాం? కర్మ. ఇంకా చెప్పాలంటే మృత్యువుకి పెద్ద దెబ్బ అని పేరండి. పెద్ద దెబ్బ మృత్యువే, దాన్ని మించిన దెబ్బ ఏమీ లేదు. అలాంటి మృత్యువు లేకుండా కాపాడుతాయిట కళ్ళు. అందుకే పవిత్రం అనే మాటకి ఇంత అర్థం చెప్పారు. శుద్ధిని చేస్తాయి, నేను రక్షిస్తాయి, అజ్ఞానాన్ని పోగొడతాయి, మృత్యువుని పోగొడతాయి. ఆ మాటకు వస్తే అజ్ఞానమే మృత్యువు అన్నాడు ఉపనిషత్కారుడు. ప్రమాదం వై మృత్యువహం బ్రవీమి అంటాడు సనస్సు జాతీయంలో. అజ్ఞానమే మృత్యువని తీర్చేశాడు. జ్ఞానమే అమృతము, అజ్ఞానమే మృత్యువు, ఒకే మాట. అది మృత్యువు లేదు పో అన్నాడు ఆయన. మృత్యువు లేదా? లేకపోవడం ఏంటి? ఇద్దరు చచ్చిపోతున్నారు కదా. చచ్చిపోయేది ఎలాగో చచ్చిపోతుంది, చచ్చిపోయినది ఎలాగో చచ్చిపోదు. నువ్వు చావని వాడివి, ఆ జ్ఞానం ఉంటే నీకు చావే లేదన్నాడు ఇక్కడ. అది లేదుగా, అయితే నీకు చావు ఉంది. చావుని జ్ఞానంతో జయించన్నాడు. ఎంత రమ్య! దీని పేరు సనస్సు జాతీయమని పెద్ద మాట. దానికి ఒకటే ఫార్ములా, ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. కానీ అజ్ఞానమే మృత్యువు. ఆ మృత్యువే పెద్ద దెబ్బ. ఆ దెబ్బ తగలకుండా కాపాడగలిగే జ్ఞానప్రదాయకం అమ్మవారి యొక్క చూపు. చూపు అంటే మన శరీరంలో మొత్తం లైట్ యొక్క ప్లేస్ చూపు, కాంతి స్థానం. అమ్మవారి చూపు అంటే కాంతి. కాంతి అంటే తమసోమా జ్యోతిర్గమయ అంటే జ్ఞానం. అమ్మవారి కనుల చూపుల ఫలం జ్ఞానం. అందుకే కామాక్షి అని అనగానే 3 కళ్ళతో జ్ఞానాన్ని ఇవ్వాలండి అమ్మ. త్రిపురోపనిషత్తు చెప్పిన దాని యొక్క ప్రమాణం బట్టి భగవత్పాదుల వారు చెప్పినటువంటి రజసత్వ తమో గుణముల గురించి చెప్పారు. త్రిపురోపనిషత్తులో రవి రజోగుణానికి, చంద్రుడి సత్వగుణానికి, అగ్ని తమో గుణానికి ప్రతీకలుగా చెప్పబడింది. అది 3 కన్నుల్ని 3 గుణములకు చెప్తూ 3 గుణముల నియామకులు 3 చూపిస్తూ ఆమాక్షి చూపించారు భగవత్పాదుల వారు. అంటే శాస్త్ర ప్రమాణం అలా ఉంటుంది వారి వద్ద. ఇప్పుడు అమ్మా నీ కనుచూపులు నన్ను పవిత్రం చేయుగాక. ఏడాదికోసారి గంగ వద్దకు వెళ్ళి సంకల్పం చెప్పుకొని గంగలో తనివి తీరా స్నానం చేస్తే మనం పవిత్రులమైపోతాం, అందులో సందేహం లేదండి. అలాగే యమునకు కూడా శక్తి ఉన్నది. ఇలాగ ఆయా నదుల్లో దిగి స్నానం చేసి పవిత్రులవుదాం అనుకుంటాం. కానీ నీ ముందు కూర్చుని ఉంటే నీ కళ్ళ చూపులు మా మీద పడితే నదుల్లో స్నానం చేసినంత పవిత్రమైపోతామమ్మా నీ కనుచూపుల్లో అన్నారు ఇక్కడ. అదే నదిలో స్నానం చేయగానే ముందు దాహం పోతుంది, తాపం పోతుంది, పాపం పోతుంది. 3 ఏకకాలంలో. దాహం తాపం పోవడం భౌతికంగా ఎక్స్పీరియన్స్. నిజానికి దాహతాపాలు కూడా అంతరంగికంలో కూడా ఉంటుంది. ఎప్పటికీ తీరని దాహం అనుకుంటుంది. ఎన్ని విషయాలు మింగుతున్నా, ఎంత విషయాస్వాదన చేస్తున్నా ఇంకా తనివి తీరట్లేదు, అదే దాహం. ఇన్ని పొందుతున్న ఏదో తాపం అది ఉంది. అవి అజ్ఞాన జనితాలు. ఆ దాహతాపాలు కూడా పోగొట్టి ఈ అజ్ఞానానికి మూలమైనది ఆయన పాపాన్ని కూడా పోగొడుతుంది. దాహ తాప పాప నాశకం తీర్థస్నాన ఫలం. అందుకే గంగకి వెళ్ళాలి, యమునికి వెళ్ళాలి. కానీ నీ కనుచూపులు పడితే ఇంకే నది కావాలమ్మా? అదే గొప్పది. అదే నీ కనుచూపులనే నదులు మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటున్నారు. ఈ శ్లోకాలు చదివితే మనం పవిత్రమైపోయినట్లే. ఎందుకంటే తెలుసుకోవలసినంతా కనుచూపులే. పవిత్రీకర్తున్నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైః అరుణధవళ శ్యామ రుచిభిః నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం. అమ్మా, అముం అనఘం సంభేదం అంటే గొప్పదైనటువంటి ఈ కలయిక. త్రివేణి సంగమం అన్నారు కదా, 3 నదుల కలయిక మాకు ఏర్పడుతుంది ఇక్కడ. 3 కళ్ళు కదా, ఈ 3 కళ్ళు కలిసి ఒకే చూపుగా మాకు వస్తున్నప్పుడు 3 నదులు కలిసి ఒక ప్రవాహంలో వస్తున్నట్లు. 3 కళ్ళ నుంచి అమ్మ కరుణే కురిపిస్తుంది. అంటే 3 నదుల నుంచి ఒక ధార వచ్చినట్లు వస్తుంది ఇక్కడ.
ఆ 3 నదుల్లో ఉన్న జలం ఒక్కటే, నదుల్లో జలమే ఉంటుంది. నీ 3 కన్నుల్లో ఒకే జలం ఉంది, దయ అనబడే జలం అన్నారు. మూడిట్లో కామన్గా ఉండే దయ. అందుకే సూర్యుడి నుంచి దయ కురిపిస్తోంది అమ్మ, చంద్రుడి నుంచి దయనే కురిపిస్తోంది, అగ్ని నుంచి దయనే కురిపిస్తుంది. 3 పూటలా దయనే ఇస్తోందండి ఆ తల్లి. పగలు రాత్రి సంధ్యాకాలంలో అమ్మ కళ్ళు దయనే ఇస్తున్నాయి. కానీ సర్వకాలంలో దయే కురిపిస్తోందన్న భావం తెచ్చుకోండి. ఆ దయలో తడిసి ముద్దవుతున్నాం. అని 3 కన్నులు దయామిత్రై, దయకు మిత్రములు. అటువంటి నేత్రములతో పైగా 3 కళ్ళకు నదులకు రంగులున్నట్లు నీ 3 కళ్ళకి 3 రంగులు ఉన్నాయమ్మా. ఎందుకంటే గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది, షోనా నది ఒక నది ఉన్నది, ఆ షోనా నది ఎర్రగా ఉంటుంది. ఈ షోనా నది ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో గణపతి శిల్లు దొరుకుతాయి. అందులో దొరికే శిల్లన్నీ గణపతి శిల్లు, దాన్ని షోనా నది అంటారు. ఈ 3 నదులు కూడాను గంగా తపనతనయా శోణం, నదశోణో గంగా తపనతనయా. శోణా నది, గంగా నది, తపనతనయ అంటే సూర్యపుత్రిక అంటే యమున. ఈ 3 నదుల యొక్క సంభేదము కలయికగా కనబడుతూ మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటే ఈ త్రివేణిలో మేము స్నానం చేస్తున్నాను తల్లి అన్నారు. మునుపు చెప్పిన తెలుపు ఎరుపు నలుపు వదలకుండా అవి 3 నదుల యొక్క లక్షణములుగా తీసుకొని ఈ 3 నదులు కలిసిన దయారూపమైన ఏకప్రవాహము నీ కన్నుల నుంచి ప్రసరిస్తూ మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటే అమ్మ కన్నుల చూపుల ధారల్లో తెలిసి మనం పవిత్రమైపోయాం. పైగా అమ్మ నీ ముందు కూర్చుని ఇంతసేపు చూస్తున్నాను, కన్ను రెప్పపడేదేంటి తల్లి అన్నారు. ఎదురుగా కూర్చోబెడితే అబ్జర్వేషన్ ఎక్కువ అక్కడ. అదే శంకరులు ఎదురుగా కూర్చుని 3 కళ్ళకి అసలు రెప్పపడట్లేదమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. ఇక్కడ అది చూపిస్తున్నారు. ఇక్కడ ఆవిడ నవ్వుతుంది ఆ మాట అంటే. నేను రెప్ప వేస్తే ప్రశ్నించడానికి నువ్వు ఉండవురా నాయన అంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం కనురెప్ప వేసే లోపల అనేక సూక్ష్మక్రిములు పోతాయి. దేవతలు కనురెప్ప వేసే లోపల మనలాంటి వాళ్ళు అందరూ పోతారు. బ్రహ్మదేవుడు కనురెప్ప వేసే లోపల దేవతలందరూ పోతారు. అమ్మ కనురెప్ప వేస్తే అందరూ బ్రహ్మలు పోతారండి అన్నారు ఇక్కడ. నా